అమర్ని బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి రమ్మని ఎలా ఒప్పించాలా అని చెప్పి బాగా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా భోజనం చేయడం కోసం అని చెప్పి కూర్చొని ఉంటారు. ఇకప్పుడు బాగా టెన్షన్ పడుతూ ముందుగా అన్నం వడ్డించకుండా రసం, సాంబార్, పప్పు ఇవన్నీ కూడా వడ్డిస్తూ ఉండడంతో ఏయ్ ఏమైంది నీకు, అన్నం వడ్డించకుండా ఏదైతే వడ్డిస్తున్నావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి సారీ అంటూ అమర్కి వడ్డించబోతూ ఉంటే అమర్ నేనే వడ్డించుకుంటానులే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా బాగి మనసులో ఈయనతో ఎలా మాట్లాడాలి, ఎలా కాంపిటీషన్ గురించి చెప్పాలి, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చెప్పి బాగి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అందరూ భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమర్ ఒక్కడు మాత్రమే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడు అమర్ బాగితో బాగి నువ్వు కూడా డిన్నర్ చేయలేదు కదా, కూర్చో నేను వడ్డిస్తాను అని చెప్పి బాగీకి ఎంతో ప్రేమగా వడ్డిస్తాడు. బాగి తినకుండా దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. తిను బాగి, దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి నేను మీతో మాట్లాడాలండి అని చెప్పి అంటూ ఉంటే దేని గురించి అని అమర్ అంటాడు. అంటే అది ముంబైలో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతుందండి అని చెప్పి బాగి అంటూ ఉంటే జరిగితే జరగనివ్వు, అయితే మనకేంటని చెప్పి అమర్ అంటాడు. అంటే మనం కూడా ఆ బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దామండి అని చెప్పి బాగి భయంగా అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. అంటే నేను ఈ కాంపిటీషన్లో ఎందుకు పార్టిసిపేట్ చేద్దాం అంటున్నానంటే ఉదయం కొంతమంది అనాథ పిల్లలు ఇంటికి వచ్చారండి, వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా జాలేస్తుంది. బట్టలకు తిండికి వాళ్ళకు చాలా కష్టంగా ఉందట. అందుకే ఈ కాంపిటీషన్లో విన్ అయితే 50 లక్షలు వస్తాయి. ఆ 50 లక్షలను వాళ్ళకి డొనేట్ చేద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఒక్కసారి ఆలోచించండి అని బాగి అంటూ ఉంటే చూద్దామని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో బాగి డిసప్పాయింట్ అయ్యి హ్యాండ్ వాష్ చేసుకొని తను కూడా గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక పిల్లలు చాటుగా ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. నేను చెప్పానా డాడ్ అంత ఈజీగా ఒప్పుకోరని అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజు మిస్ అమ్మ ఎలాగైనా సరే డాడ్ని ఒప్పిస్తుంది, నాకు నమ్మకం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. గదిలోకి వచ్చిన తర్వాత అమర్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు బాగి కావాలనే గొంతు సవరిస్తూ పెన్ సౌండ్ చేస్తూ అమర్ వైపు చూస్తూ ఉంటే ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలా అని అమర్ అంటూ ఉంటాడు. మాట్లాడాల్సిందంతా మాట్లాడేస్తాను కదా, ఇంకా ఏముంటుంది, కాంపిటీషన్కి వెళ్దామని ఏమి చెప్పరేంటి, ఒప్పుకున్నట్ట అని చెప్పి బాగి రేపటి వరకు అప్లికేషన్ని సబ్మిట్ చేయాలని నాకు కరుణ చెప్పింది. రేపటి వరకు అప్లికేషన్ని సబ్మిట్ చేయకపోతే పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు అని చెప్పి బాగి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అమర్ బాగిని ఏమాత్రం పట్టించుకోకుండా బెడ్ మీద పక్కకు తిరిగి పడుకుంటాడో. బాగి కూడా కోపంగా మూతి ముడుచుకొని పక్కకు తిరిగి పడుకొని నిద్రపోతూ ఉంటుంది. బాగి నిద్రపోయిన తర్వాత అమర్ లేచి కూర్చొని బాగి వైపు ప్రేమగా చూస్తూ తను చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బాగి కాంపిటీషన్ గెలిచి 50 లక్షల రూపాయలను పిల్లల కోసం డొనేట్ చేద్దామని చెప్పడంతో ఇక బాగా మంచి మనసు తెలుసుకొని అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వెంటనే తన పర్సులో ఉన్న ఆరు ఫోటో వైపు చూస్తూ ఆరు నువ్వు బతుకుంటే ఏం చేసేదానివో ఇప్పుడు బాగి కూడా అదే చేస్తుంది, తనవి కూడా అచ్చం నీలాంటి ఆలోచనలే అని చెప్పి అమర్ బాగీకి ముద్దు పెడతాడు. మరో పక్క చిత్ర నిద్రపోకుండా గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వినోద్ ఏంటి చిత్ర ఇంకా నిద్రపోలేదేంటి అని అంటూ ఉంటే వినోద్ నీతో ఒక విషయం మాట్లాడాలి వినోద్, ముంబైలో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతుందట, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అని అంటూ ఉంటే అప్పుడు వినోద్ మనమా, ఇప్పుడు మనకి కాంపిటీషన్ ఎందుకు చిత్ర అని అంటూ ఉంటే వినోద్ ఆ కాంపిటీషన్లో గెలిస్తే 50 లక్షల రూపాయలు వస్తాయి, ఆ 50 లక్షలు గెలిస్తే అప్పుడు మనం ఆ డబ్బుతో బావగారిని అడుక్కోకుండా సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. నీ ఐడియా కూడా బాగానే ఉంది, కానీ కాంపిటీషన్లో చాలామంది వస్తారు కదా, మరి అంత ఈజీగా మనం గెలవగలుగుతామా అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. ట్రై చేస్తే ఏం పోయింది వినోద్, ఆ బాగి కూడా ఆ 50 లక్షలు సంపాదించాలని చెప్పి
బావగారిని ఎలాగైనా ఒప్పించి కాంపిటీషన్కి తీసుకువెళ్ళాలని చూస్తుంది. మనం కూడా వెళ్ళామనుకో ఆ 50 లక్షలు మనమే సొంతం చేసుకోవచ్చు అని చిత్ర అంటూ ఉంటుంది. ఏంటి, ఆ బాగి మా అన్నయ్యని కాంపిటీషన్కి తీసుకువెళ్ళాలనుకుంటుందా? అసలు మా అన్నయ్య సంగతి తెలిసే అలా అడిగిందా? మా అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి కాంపిటీషన్కి వెళ్ళడు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. బావగారు రాకపోతే మనకు కూడా మంచిదే కదా వినోద్, మనమే వెళ్ళి ఆ కాంపిటీషన్లో విన్ అవ్వచ్చు కదా. ప్లీజ్ వినోద్, పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి నిన్నీ కోరిక కోరుతున్నాను, ప్లీజ్ ఒప్పుకోవా అని చెప్పి చిత్ర వినోద్ని బతిమిలాడి ఒప్పిస్తుంది. సరే చిత్ర, ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందు అప్లై చేయాలి కదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నువ్వే చూసుకో అని చెప్పి వినోద్ అంటాడు. థ్యాంక్ యూ వినోద్, నువ్వు ఒప్పుకున్నావు, నాకు అదే చాలు, అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాగి నిద్ర లేచి అమర్ వైపు కోపంగా చూస్తూ, నేను కాంపిటీషన్కి వెళ్ళాలని ఈయనను ఎంత ఆశగా అడిగాను, అయినా నేనేమైనా ఆ 50 లక్షలు నా కోసం సంపాదించుకోవాలని అడిగానా? పిల్లల కోసమే కదా, పిల్లల కోసమైనా ఒప్పుకుని ఉండొచ్చు కదా అని చెప్పి నిద్రపోతున్న అమర్ని బాగి తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో టేబుల్ మీద ఉన్న అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసి బాగి అమర్ల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అంటించి ఉంటాయి. ఆ అప్లికేషన్ని చూడగానే బాగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. రాత్రి ఒప్పుకున్నట్టుగా ప్రవర్తించి ఉదయం లేచేసరికి అప్లికేషన్ని కూడా ఫిల్ చేసి సంతకాలు కూడా పెట్టేశారనమాట. చాలా థ్యాంక్స్ అండి, మీరు పైకి కఠినంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం వెన్నపూస అని చెప్పి బాగి అమర్కి ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక తర్వాత చిత్ర మనోహరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మన ప్లాన్ సక్సెస్ అయింది, వినోద్ ముంబై రావడానికి ఒప్పుకున్నాడు, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పాడు అని చిత్ర అంటూ ఉంటే, నీ టాలెంట్ గురించి నాకు తెలుసు చిత్ర, నువ్వు ఎలాగైనా సరే వినోద్ని ఒప్పిస్తావో, ఒకవేళ అమర్ని ఆ బాగి ఒప్పించి తీసుకువెళ్ళినా కూడా ఇక్కడ నేను చేయాల్సింది నేను చేస్తాను. అంజలిని కిడ్నాప్ అయ్యేలాగా చేస్తే అప్పుడు ఆ బాగి వల్లే అంజు మిస్ అయిందని చెప్పి అమర్ ఎప్పటికీ బాగిని అసహించుకుంటాడు అని చెప్పి మనోహరి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో నువ్వు, వినోద్, అమర్, బాగి మీరు నలుగురు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో పాటు నేను ఆ ముసలోళ్ళే ఉంటాము, ఆ ముసలోళ్ళని ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాను అని చెప్పి మనోహరి చిత్రకి చెప్తూ ఉంటుంది. అమర్ కిందికి వచ్చిన తర్వాత నిర్మలమ్మ సదాశివం గారితో, అమ్మ రేపు నేను బాగి ముంబైకి వెళ్తున్నాము అని బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో పాల్గొంటున్నామని చెప్పడంతో చాలా సంతోషంగా ఉంది అమర్, పెళ్ళైన దగ్గర నుండి నువ్వు బాగి ఎక్కడికి వెళ్ళలేదు, ఈ విధంగా అయినా మీరు హనీమూన్కి వెళ్ళినట్టుగా ఉంటుంది, వెళ్ళి రండి, పిల్లల సంగతి మేం చూసుకుంటామని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక సాయంత్రం అమర్ ఇంటికి తిరిగి వచ్చి బాగిని బట్టలు సర్దుకోమని చెబుతాడు. రేపు ఉదయాన్నే మనం ముంబై వెళ్తున్నామని అమర్ చెప్పడంతో బాగి సంతోషంగా బట్టలు సర్దుకుంటుంది. పిల్లలు మీరు కూడా సర్దుకోండి అని అమర్ అంటాడు. దాంతో సదాశివ, నిర్మలమ్మ, మనోహరి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. అదేంటిరా పిల్లల్ని సర్దుకోమంటున్నావేంటి అని అంటూ ఉంటే, మాతో పాటు పిల్లలు కూడా ముంబైకి వస్తున్నారు నాన్న అని చెప్పి అమర్ అంటాడు. పిల్లలకి ఇప్పుడు హోమ్సిక్ హాలిడేస్ కదా, వాళ్ళని కూడా బయటకు తీసుకువెళ్ళినట్టుగా ఉంటుంది, అందుకే వాళ్ళని కూడా మాతో పాటు రమ్మంటున్నాను, రాతోడు ఉన్నాడు కదా వాళ్ళని దగ్గరుండి రాతోడు చూసుకుంటాడు, పిల్లలు కూడా ముంబై అంతా తిప్పి చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి అమర్ అనడంతో పిల్లలు సంతోషంతో గెంతులు వేస్తూ ఉంటారు. ఇక లోపలికి వెళ్ళి చాలా హ్యాపీగా బట్టలు సర్దుకుంటూ ఉంటారు. దాంతో ఇదంతా చూస్తున్న మనోహరికి ఒక్కసారిగా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అమరేంటి ఇంత సడన్గా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు, పిల్లల్ని కూడా తీసుకువెళ్తే నేను ఇప్పుడు ఏం చేయాలి అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, సార్ ఇంత సడన్గా పిల్లల్ని కూడా తీసుకువెళ్దాం అనడానికి ఏదైనా కారణం ఉందా అని అంటూ ఉంటే, అవును రాథోడ్, ఇప్పుడు నేను బాగి ఇద్దరం ఇంట్లో లేకపోతే అంజు మీద అసలే అటాక్ చేయడానికి రణవీర్ రెడీగా ఉన్నాడు, అంజుకి ప్రమాదం ఉంది కాబట్టి అంజునొక్కదాన్ని తీసుకువెళ్తే మిగతా పిల్లలు కూడా హర్ట్ అవుతారు, అందుకే ఎవరు హర్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి నలుగురు పిల్లల్ని కూడా తీసుకువెళ్దామని చెప్పాను అని అమర్ అంటూ ఉంటాడు. మీ థింకింగ్కి హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా మీరు చాలా బాగా ఆలోచించారు,
పిల్లల్ని మనతో పాటు తీసుకువెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి రాథోడ్, మీరు మేడం ఇద్దరు హ్యాపీగా కాంపిటీషన్లో పాల్గొనండి, అక్కడ పిల్లల్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాగి, అమర్, పిల్లలు వీళ్ళంతా కూడా ముంబై బయలుదేరి వెళ్తూ ఉంటే చిత్ర, వినోద్ వీళ్ళిద్దరూ కూడా బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఏంటి మీరు కూడా కాంపిటీషన్లో పాల్గొనడానికి వస్తున్నారా అని చెప్పి చిత్ర అడుగుతూ ఉంటుంది. అసలు ముందు అనుకున్నదే మేం కదా అని చెప్పి బాగి అనడంతో అక్కడికి ఏదో అది మీ సొంత కాంపిటీషన్ అయినట్టుగా మేం పాల్గొంటున్నామని అంటున్నావేంటి, నాకు కూడా మా ఫ్రెండ్ అప్లికేషన్ ఫామ్ తెప్పించింది, మేము కూడా కాంపిటీషన్కి అప్లై చేశాము అని చెప్పి చిత్ర బాగితో గొడవ పడుతూ ఉంటే, ఇప్పుడు అనవసరంగా ఈ విషయం గురించి గొడవ ఎందుకు, వెళ్దాం పదండి అని చెప్పి అమర్ అందరినీ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు. ఇక మనోహరి, ఇక్కడ ఈ అంజుని కిడ్నాప్ చేయించాలన్న నా ప్లాన్ ఫ్లాప్ అయింది కాబట్టి ఎలాగైనా నేను కూడా ముంబైకి వెళ్ళాలి, ఈ ముసలోళ్ళకి ఏదో ఒకటి చెప్పి ముంబై వెళ్ళి అక్కడ నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అంకుల్, ఆంటీ నేను కూడా ఒక 2 days నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను, ఇక్కడ నాకు బోర్ కొడుతుంది, పిల్లలు కూడా లేరు కదా అని చెప్పి మనోహరి కూడా అమర్కి తెలియకుండా సీక్రెట్గా ముంబై బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ కాంపిటీషన్లో బాగీకి, అమర్కి ఇద్దరికి కూడా డ్యాన్స్ రావడంతో స్టేజ్ మీద ఇద్దరు ఎంతో చక్కగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. చిత్రకు అసలు డ్యాన్స్ రాకపోవడంతో స్టేజ్ మీద జడ్జెస్ ముందు డ్యాన్స్ వెయ్యలేక నవ్వుల పాలయ్యి మొదటి రౌండ్లోనే కాంపిటీషన్లో ఓడిపోతుంది. ఇక దాంతో వినోద్ చిత్ర మీద మండిపడుతూ, చూసావా చిత్ర, అందుకే ఈ అవమానాలు జరగకుండా ఉండాలని నేను రానని చెప్పాను, నా మాట వినిపించుకోకుండా నువ్వు ఇక్కడి వరకు తీసుకువచ్చావు చూడు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చిత్ర మనోహరికి ఫోన్ చేసి, మనో నాకు చాలా అవమానంగా ఉంది, నేను మొదటి రౌండ్లోనే ఓడిపోయాను, నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ ఆ బాగి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు, నువ్వే చెప్పావు కదా ఆ బాగిని గెలవకుండా ఉండడానికి ఏవో ఏర్పాట్లు చేస్తానని, త్వరగా అవేంటో చూడు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. మరోపక్క అమర్, బాగి ఇద్దరూ కూడా ఎంతో చక్కగా ప్రతి రౌండ్లో పార్టిసిపేట్ చేస్తూ క్వాలిఫై అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరోపక్క గుప్తా, ఆరు వీళ్ళిద్దరూ కూడా ముంబైకి వస్తారు. ఇక చాటుగా ఉండి ఆరు బాగి వాళ్ళని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. చిత్ర కుట్ర చేయడం ఆరు మొత్తం కూడా వినేస్తూ ఉంటుంది. చూసారా గుప్తా గారు, నా చెల్లి 50 లక్షలు గెలవకుండా ఉండాలని చిత్ర, మనోహరి ఇద్దరూ కలిసి ఎలా కుట్రలు చేస్తున్నారో, ఎలాగైనా సరే వీళ్ళ కుట్రలను తిప్పి కొట్టాలి అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. మరి అమర్, బాగి ఇద్దరూ అయితే మొత్తానికి కాంపిటీషన్లో ఖచ్చితంగా విన్ అయ్యి 50 లక్షలు సంపాదిస్తారు. మరి చిత్ర, మనోహరి కుట్రలను బాగి ఏ విధంగా తిప్పి కొడుతుంది, ఆరు బాగీకి ఏ విధంగా సాయం చేస్తుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.